నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఢిల్లీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. కొరకరాని కొయ్యలా తయారైన కూటమి పార్టీలకి కొరకరాని కొయ్యలా తయారైన జగన్మోహన్ రెడ్డిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎందుకంటే వారానికి ఆందోళన ఏదో తీసుకుంటాడు, దాన్ని తీసుకొని జనంలోకి వెళ్తానంటాడు. ఆయన ఒక్కడే వెళ్లకుండా ఆయన వెంబడి అసాంఘిక శక్తులను వెంబడేసుకుని వెళ్తున్నాడని చెప్పేసి కూటమి పార్టీలు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి కంప్లైంట్ పెడుతున్నాయి. ఢిల్లీలో ఉన్న బీజేపీకి, రాష్ట్ర బీజేపీకి కాదు, కంప్లైంట్ పెడుతున్నాయి. అసలు ఈ చికాకు ఏంటి? ఆయన వెళ్ళిన చోటల్లో ఈ గొడవ ఏంటి? ఈ గందరగోళం ఏంటి? ఈ అల్లజడి ఏంటి? అల్లర్లు ఏంటి? రాళ్లతో తలలు పగలగొట్టుకోవటాలు ఏంటి? లేకపోతే వెహికల్స్ కింద జనాలు పడి చనిపోవటాలు ఏంటి? లేకపోతే ఆయన చూసిన ఆనందంతో హార్ట్ అటాక్ వచ్చి చనిపోవటాలు ఏంటి? ఇది సంథింగ్ ఫిషీగా అనిపించింది ఢిల్లీ బీజేపీకి, ప్రత్యేకించి హెడ్ క్వార్టర్స్కి. ఈవెన్ ఆర్ఎస్ఎస్ ఇస్ ఆల్సో మచ్ కన్సర్న్డ్ అబౌట్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క రేపు 6 రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షులను నియమించిన తర్వాత జాతీయ బీజేపీ అధ్యక్ష స్థానంలో ఒక మహిళను కూర్చోబెట్టాలనుకుంటున్నారు. అది కూడా సౌత్ నుంచి కూర్చోబెట్టాలనుకుంటున్నప్పుడు వాళ్ళు ఈక్వేషన్స్ చాలా పటిష్టంగా చూస్తారు. అందరూ ఏంటంటే ఎన్నికలు అవ్వగానే కొద్ది రిలాక్స్ అయితే వాళ్ళు ఎన్నికలైన మర్నాటి నుంచే మళ్ళీ సభ్యత నమోదు కార్యక్రమం మొదలెడతారు. మనం మోడీ గారు మొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత రోజు నుంచే జరిగిన కార్యక్రమాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ అంత బలంగా పనిచేస్తాయి. అంతేకాదు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇంకా అనుబంధ విభాగాలు చాలా ఉన్నాయి. రైతు విభాగం అని, దళిత మోర్చా అని, అలాగే ఇంకా మైనారిటీ మోర్చా అని, ఎక్కడికక్కడ వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వాళ్ళు పని చేసుకుంటూ వెళ్ళటమే వాళ్ళకున్న మిషన్. వాళ్ళకి ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే అంత చేటు వ్యతిరేకత ఎదుర్కొన్న జగన్మోహన్ రెడ్డి, 151 సీట్ల నుంచి 11కి పడిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఈ జనం రావటం ఏంటి? వాళ్ళు నిజంగా జనమేనా? తెలుగుదేశం అధినేత ఆరోపిస్తున్నట్టు అసాంఘిక శక్తుల? ఒకవేళ అసాంఘిక శక్తులు అయితే వాళ్ళని ఎందుకని ఇంతవరకు కట్టడి చేయలేకపోతున్నారు? సో జగన్మోహన్ రెడ్డికి ఏదో పాపులారిటీ ఉండే ఉంటుంది, లేకపోతే ఇంత చేటు జనం రారు కదా. జనరల్గా అంటే ఈ బిలో ఇండియా స్టేట్స్ మీద బీజేపీకి కొంత అవగాహన తక్కువ, ఆర్ఎస్ఎస్కి ఉంది మళ్ళీ అవగాహన, ఎందుకంటే వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేస్తారు కాబట్టి. బట్ ఆర్ఎస్ఎస్ రాజకీయ విభాగంగా ముందర జనసంఘం తర్వాత బీజేపీగా ఏర్పడిన ఈ పార్టీ ప్రపంచంలోని అతిపెద్ద పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అసెస్ చేయలేకపోతుంది, ఎడ్యుకేట్ చేయలేకపోతుంది, ఎవాల్యుయేట్ చేయలేకపోతుంది. ఎవరి జగన్మోహన్ రెడ్డి? ఎందుకు పొలవమంటూ జనాలు ఆయన వెంబడి పడి తిరుగుతున్నారు? నిజంగా జనమేనా అసాంఘిక శక్తుల? నివేదికలు తెప్పించుకుంది. ఎందుకంటే తెలుగుదేశం చాలా బలంగా ఆరోపిస్తుంది ఆ 15,000 మంది అసాంఘిక శక్తులని. ఇప్పుడు ఆ 15,000 మంది ప్రైవేట్ ఆర్మీని పెట్టుకుని తిరగటానికి జగన్కి మరి ఎంత ఖర్చు అవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారికి నెలకు ఎంత ఖర్చు అవుతుంది? సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? అంత ఖర్చు ఆయన భరించగలరా? ఒకటి. అండ్ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ అయితే ఓకే, వాళ్ళు ఏదో మేనేజ్ చేస్తారు, లేకపోతే వాళ్ళు ఫోన్ కాల్ తోటి ఎవరో ఒకళ్ళు అరేంజ్ చేస్తారు. బట్ 15,000 మంది బాగోగులు చూసుకోవటం, వాళ్ళకి కుటుంబ అవసరాలు గడిచేలా నెలకింతని ఇవ్వటం, ఇవన్నీ ఏదో నడుస్తున్నాయని చెప్పేసి తెలుగుదేశానికి అనుమానం, ప్రభుత్వానికి నమ్మకం. అంటే పార్టీకి అనుమానం ఉండొచ్చు, ప్రభుత్వానికి అయితే నమ్మకం ఉంది. అండ్ జాగ్రత్తగా మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేప్పుడు రౌడీ షీట్లు తెరుస్తామన్నారు నిన్న. ఆయన ఇప్పుడు కాదు ఎప్పుడో చెప్పారు రౌడీ షీట్లు తెరుస్తామన్న మాట ఇవాళది కాదు. ఆయన విశాఖపట్నం వారాహి సభలోనే ఆయన చెప్పారు. అప్పటికి ఇంకా ఎలక్షన్స్కి ముందు జరిగిన బ్రహ్మాండమైన సభ, జగదాంబ జంక్షన్లో జరిగిన వారాహి సభలో ఆయన ఏమన్నారంటే రౌడీ షీట్ల దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేస్తామన్నారు. ట్యాక్స్ వసూలు చేస్తే వచ్చే లెక్క ఏంటి? నిజంగా ఆయన చెప్పిన లెక్కల ప్రకారం ట్యాక్స్ వసూలు చేస్తే ఒక ఏడాదికి రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటే కనుక అందులో కనీసం 1,00,000 కోట్లు రౌడీ షీట్ల నుంచే వస్తాయి. అంటే రౌడీ షీట్లు అంటే చిన్న చితకా దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా, వైట్ కాలర్ అఫెండర్స్ దాకా. అంటే ముందు రౌడీ షీటర్గాను ఆకు రౌడీగా జీవనం ప్రారంభించి తర్వాత రౌడీ షీటర్గా రూపాంతరం చెంది ఆ తర్వాత ఓ చోట రాజకీయ నాయకుడిలాగా అవతారం ఎత్తి ఆ తర్వాత ప్రజానాయకుడిగా మళ్ళీ రూపాంతరం చెంది 4 దశలు ఉంటాయి. సీతాకోచిలక, ముందు లార్వా, ప్యూపా, కోశస్థ దశ, తర్వాత ఫైనల్గా సీతాకోచిలక. అలాగే ఆంధ్రప్రదేశ్లో రౌడీ షీట్లు కూడా ఆకు రౌడీ, రౌడీ షీటరు, లోకల్ నాయకుడు, రీజనల్ లీడర్, తర్వాత రాష్ట్ర నాయకుడు. షర్ట్ మొత్తం అటైర్ మారిపోతుంది. షర్ట్సు మొత్తం చాలా ఖద్దరు షర్టు, చాలా హుందాగా మాట్లాడటం, ఇవన్నీ ఓరియంటేషన్ చాలా బాగా నడుస్తుంది. అలా నడిచే వాళ్ళు 15,000 మంది వైసీపీ వెంబడి నడుస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి అనుమానం, నమ్మకం. ప్రభుత్వం అయితే రూఢికి వచ్చేసింది. డీజీపీ గారు ఒక నివేదిక కూడా ఇచ్చారు. సో ఇది సంహవ్ బీజేపీని బాగా ఇరిటేట్ చేస్తుంది. ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి మన చేతిలో, ఎన్డీఏ చేతిలో, ఎక్కడ లేని తలకాయ నొప్పి ఒక ఆంధ్రప్రదేశ్లో ఎందుకుంటుంది?
ఈవెన్ కర్ణాటకలో లేదు. కర్ణాటకలో మనం అధికారంలో లేకపోయినా సరే ఇలాంటి ఇవి ఎక్కడ చూడాల. తమిళనాడులో లేదు. తమిళనాడులో కూడా అధికారంలో లేవు. బీజేపీ అనుకోండి, అధికారంలో బీజేపీ వస్తున్నారో తెలియదు. బట్ వాళ్ళు ఇలా గ్రాస్ రూట్ లెవెల్లో ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసినట్టుగా చెబుతున్న అరాచకం కన్నా తమిళనాడులో అరాచకాలు ఎక్కువ. అలాంటిది ఆ తమిళనాడులో ఇవాళ ఎక్కడ కనిపించట్లా. అంటే ఈ స్థాయిలో విధ్వంసం అనేది ఎక్కడ కనిపించట్లా. ఇక్కడ ఎందుకు కనిపిస్తోంది? జగన్మోహన్ రెడ్డి గారు వెంబడి నిజంగానే జనం ఉన్నారా? కూటమికి బలం తగ్గుతోందా? కూటమికి బలం తగ్గితే ఆ మొత్తం మచ్చంతా మరకంతా బీజేపీకి కూడా అంటుకుంటుంది కదా. ఎందుకంటే కింద మీద పడి ఏదో 0.83% నుంచి కొంచెం ఓటింగ్ శాతం పెంచుకొని 8 సీట్లు గెలుచుకుంది పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో. ఇప్పుడు ఆవిడ మాజీ అధ్యక్షురాలు, కొత్త అధ్యక్షుడు పిఎన్ఎస్ మాధవ్ గారు వచ్చారు. సో బీజేపీ ఏంటంటే ప్లాన్ ప్రకారం వెళ్తుంది. వాళ్ళకి ఎండ్ ఆఫ్ ద డే రేపు అధికారం మళ్ళీ ఒకవేళ జమిలీ వస్తే జమిలీలో 27లో వస్తుందా, 28లో వస్తుందా, లేకపోతే 29లో వస్తే జనరల్ ఎలక్షన్స్ యాజ్ ఇట్ ఈస్గా అప్పటికే కనుక జరిగితే అధికారం ముఖ్యం ఒకటి. రెండోది, ఈ సంవత్సరం కులగణన జనగణన అయిపోతుంది. అయిపోయిన తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ మొత్తం వచ్చే ఏడాది చేస్తారు, 2026లో చేస్తారు. డీలిమిటేషన్ అయితే ఆంధ్రప్రదేశ్కి ఒక 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 225 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగుతుంది అని ఒక అంచనా. 232 అని కూడా కొందరు అంటున్నారు. అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ స్కెచ్ చేసుకుని తిరుగుతున్నాడు. ఆయన మొత్తం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటిదాకా ఆయన పాయింట్అవుట్ చేసి ఐడెంటిఫై చేసింది 143 సెగ్మెంట్స్. ఆ 143 సెగ్మెంట్స్లో ఆయన 5,000 నుంచి 15,000 దాకా మెజారిటీ సాధించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అనే స్లోగాన్ని కాసేపు జాగ్రత్తగా దాచేసి బీరువాలో దాచేసి అందరూ నా వాళ్ళే అనే స్లోగన్ తోటి ఆయన రాబోతున్నాడు. ఈ అందరూ నా వాళ్ళే అనేది డీలిమిటేషన్ కూడా పూర్తయిన తర్వాత అది ఎక్కడ దాకా వెళ్తుంది? బీజేపీ ఫోర్సీ చేసింది. ఎందుకంటే ఇతను తక్కువ శక్తిమంతుడేం కాదు. ఇతనికంటూ జనంలోకి వెళ్తే ఉండే పాపులారిటీ వేరు. లార్జెస్ట్ సెలబ్రిటీ స్టేటస్ ఎంజాయ్ చేస్తున్న పవన్ కళ్యాణ్తో పాటుగా ఈయన కూడా అదే స్టేటస్ని ఎంజాయ్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల నుంచి ఆ స్టేటస్ తెచ్చుకుంటే సెలబ్రిటీ స్టేటస్, ఈయన పాలిటిక్స్లో తెచ్చుకున్నాడు. రాష్ట్రాల్లో ఇంతకుముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ కుమారులు కానీ కుమార్తెలు కానీ ఎవరికి చామ్ లేదు, ఈయనకి ఎలా వచ్చింది? సో ఇవన్నీ బేరీ చేసుకుంటోంది. సంఘ పెద్దలు కూడా కలిసి కూర్చొని మాట్లాడుకున్నారు. మనం ఏమన్నా రీథింక్ చేసుకోవాలా 2029కి అనేప్పుడు పవన్ కళ్యాణ్ని తమతో పాటు అట్టే పెట్టుకొని తెలుగుదేశంతో మరి ఇదే వైఖరి తెలుగుదేశం కొనసాగిస్తాయి. ఎందుకంటే కక్ష సాధింపు వైఖరి కొనసాగిస్తుందని చెప్పేసి చాలామంది ఐఏఎస్లు, ఐపీఎస్లు కేంద్రానికి కంప్లైంట్ చేశారు. కొందరైతే రిజైన్ చేశారు. రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. సిద్ధార్థ కౌశల్ తాజా ఉదాహరణ. ఒక పెద్ద స్థాయి అధికారి ఆయన రిజైన్ చేస్తానని చెప్తే డీజీపీ గారు వారించి, అంటే సీజ్ ద షిప్ సిట్ అధికారి అనమాట, వారించి సెలవులో వెళ్ళండి ఒక 4 రోజుల పాటు పరిస్థితులు చక్కబడతాయని. ఈ మంత్రుల బుల్డోజింగ్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ అవుతుంది ఐఏఎస్ల మీద. అలాగే ఒక డజను మంది ఐఏఎస్లు, 2 డజన్ల మంది ఐపీఎస్లు ఉద్యోగాలు ఖాళీగా తిరుగుతున్నారు. అంటే వెయిటింగ్ రూమ్లో కూర్చుంటున్నారు. వాళ్ళ మీద రకరకాల ఆరోపణలు ఉన్నాయి. కానీ ఇంతకుముందు ఎలా ఉండేది? చంద్రబాబు గారు ఆరోపణలు ఉన్నవాడి చేత కూడా మందలించి బెత్తం పట్టుకొని మంచి పనులు చేయించారు ఆయన. 95 మొదటి 3 టర్మ్స్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు. ఇప్పుడు ఎందుకో ఒక హెల్ప్లెస్నెస్ వచ్చేసింది పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్లో. సంథింగ్ ఇస్ గోయింగ్ బియాండ్ అని చెప్పేసి ఒక అబ్జర్వేషన్ బీజేపీ హెడ్ క్వార్టర్స్లో ఉంది. ఆర్ఎస్ఎస్ని బీజేపీ రంగంలోకి దించింది, అసెస్మెంట్ వేయించింది. మొత్తం 175 నియోజకవర్గాల్లో ఒక ప్రాథమికమైన అసెస్మెంట్ ఆర్ఎస్ చేస్తే వేయించింది. వాళ్ళు గ్రాస్ రూట్ లెవెల్లో వెళ్ళి పని చేసుకుంటూ వెళ్తే ఆర్ఎస్ఎస్ ఫైండింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఆ చరిష్మా ఏం తగ్గలేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని జిల్లాల్లో పెరిగింది. గుంటూరు కృష్ణా జిల్లాల్లో దారుణంగా పడిపోయింది. కానీ మిగిలిన అన్ని జిల్లాల్లో, అంటే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలు, మొత్తం ఉమ్మడి జిల్లాలు 13 అయితే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో అయితే టెరిబుల్ డిక్లైన్ అని చెప్పేసి ఆర్ఎస్ఎస్ అబ్జర్వ్ చేసింది. వేరాజ్ మిగిలిన అన్ని జిల్లాల్లో ఆయనది ఇక్కడ ఎంత డిక్లైన్ ఉందో దానికి 2 ఆయనకి పాపులారిటీ పెరిగింది. ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలో, అలాగే రాయలసీమలో, పార్ట్ ఆఫ్ రాయలసీమలో ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో ఆయన పాపులారిటీ పెరుగుతోంది. అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రజలు, అంటే ఆర్ఎస్ఎస్ సొంతంగా సర్వే చేయించింది ఆర్ఎస్ఎస్ చేత. ఇంకా బీజేపీ కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చే నివేదన ఒక్కదాన్ని నమ్మదు. వాళ్ళ అనుబంధ విభాగాల చేత కూడా సర్వేలు చేయించుకుంటుంది. నాకు అదే పని. ఇంకా అంటే నిత్యం ప్రజల్లోకి వెళ్ళాలి, ఫీడ్బ్యాక్ తీసుకుంటుండాలి. జగన్ ఈజ్ నాట్ అన్ ఇగ్నోరబుల్ ఫ్యాక్టర్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్
అట తీసి తమలపాకుని అలా నమిలి లోపల మింగేసినట్టు కాదు. జగన్మోహన్ రెడ్డితో వ్యవహారం వేరుగా ఉంటుంది. ఆయన ఖచ్చితంగా జనంలో ఉన్నాడు, జనం ఆయన్ని రిసీవ్ చేసుకుంటున్నారనేది ఆర్ఎస్ఎస్ ఇచ్చిన నివేదిక. సో ఇప్పుడు ఢిల్లీ స్క్రిప్ట్ మారుస్తోంది. జగన్మోహన్ రెడ్డి సినిమా ఉంది అని తెలిసిన తర్వాత, లేదు జగన్మోహన్ రెడ్డిది బ్లాక్ అండ్ వైట్ సినిమా కాదు, ఈస్ట్మన్ కలర్ కూడా కాదు, ఒక 70mm మనం ఇది బిగ్ స్క్రీన్స్లో చూడాల్సిన సినిమానే కాబట్టి మన స్క్రిప్ట్ మార్చుకోవాలి అని చెప్పి వార్నింగ్ అయితే ఇప్పించింది. ఎవరి చేత? పవన్ కళ్యాణ్ గారి చేత ఇప్పించింది. బీజేపీకి జేజేలు అన్నారు పవన్ కళ్యాణ్ గారు. బీజేపీ ఉండబట్టే రాష్ట్రం డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తుంది. అదే ఆయన ద్వారా చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి బీజేపీ ఇప్పించిన మెసేజ్ అది. నేరుగా చెప్పచ్చు, కొన్ని మొహమాటాలు అడ్డొస్తాయి. ఈయన కూడా నేరుగా చెప్పలా, చాలా సటిల్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. సో ఇది సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఏపీ కూటమిలో అర్థమైపోతుంది. ఏపీ బీజేపీ సే గురించి కన్నా కూడా నేషనల్ లెవెల్లో బీజేపీ తన సే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉండాలని బలంగా కోరుకుంటుంది. ఏదో కూరలో కరివేపాకులాగా బీజేపీని తీసిపారేయడానికి వీల్లేదనే మెసేజ్ పవన్ కళ్యాణ్ గారి ద్వారా పంపించింది. సో ఓకే, ఫోర్సెస్ రియలైన్ అవుతాయి, తర్వాత కొత్త కూటములు ఏర్పడబోతాయనేది మాత్రం ఆర్ఎస్ఎస్ ఏర్పడాలి అనేది ఆర్ఎస్ఎస్ నుంచి బీజేపీకి అందుతున్న సూచన. చూద్దాం బీజేపీ ఏం చేస్తుంది.